రాష్ట్ర ప్రజలకి మరియు నెల్లూరు సిటీ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ రమీజా. నెల్లూరు సిటీ అంగన్వాడీ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలిని. నాకు ఒక చిన్న విషయం అర్థం కావడం లేదు. కృష్ణ చైతన్య కాలేజీ మీద రైట్స్కి ఎందుకు పంపించారు? ఈ నారాయణ ఆ లోకేష్ వాళ్ళిద్దరికీ చంద్రబాబునే భయపెడుతున్నాడు మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి గారు. ఎందుకంటే మీరు అవినీతి పరులు, మీరంతా. ఆయన న్యాయంగా మీరు చేస్తున్న అక్రమాలపై ధైర్యంగా పోరాడుతున్నారు. అతనికి ఏదో భయపెట్టాలని మీరు కాలేజీల మీద రైట్స్ చేయించి ఆయన గొంతు నొక్కాలని చెప్పి మీరేదో చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తూ భయపెట్టాలని ఏదో మీ చిన్న ప్రయత్నాలు. ఎంత అన్యాయం అండి! రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఆయన న్యాయంగా ఉన్నది ఉన్నట్టుగా మీకు ప్రశ్నిస్తున్నాడు. చెట్లకి 12,000 లెక్కన, ఒక్కొక్క చెట్టుకు 12,000 లెక్కన మీరు ప్రజల మీద, రాష్ట్రం నిధుల మీద ఎంత దోపిడీ జరుగుతుందని చెప్పి ఆయన మిమ్మల్ని నిలదీస్తున్నాడు. రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది? మెగా డిఎస్సి అండి, తవ్విన కాలువలు తవ్వుకుంటూ అసలు రాజకీయం అనేది రాష్ట్రంలో తగలబడిపోయింది. మీరు వచ్చాక అసలు నాశనం అయిపోయింది రాష్ట్రం. ఆయన అడిగే ప్రశ్నలకి మీ కాడ సమాధానం లేక, ఆయన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేక, చేతగాక ఆయన్ని భయపెట్టాలా, ఏదో ఆయన మీద దాడులు చేయిస్తే భయపడి ఇంట్లో పోయి కూర్చుంటాడని, అట్లా భయపడే రకం అయితే చంద్రశేఖర్ రెడ్డి కాడ లేదు. ఆయన బ్లడ్లోనే లేదు ఆ భయం అనేది. మీరు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని చూసుంటారు. న్యాయంగా పోరాడుతున్నాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పండి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజానాయకులేనా? అసలు రాక్షస పాలన మొదలైంది మీరు వచ్చాక. మీరు ప్రజానాయకులేనా? ప్రజల్లోకి రాండి, చెప్తారు మీకు. భయపడుతున్నారు. ఎప్పుడెప్పుడే పోతారా నాయన వీళ్ళు, 2 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందిరా నాయన, జగనన్న ఎప్పుడు వస్తాడని పూజలు చేస్తున్నారు, దువా చేస్తున్నారు, నమాజులు చదువుతున్నారు. కొంచెమన్నా సిగ్గుండాల. రాజకీయ నాయకులు అయితే సరిపోద్దా? రాష్ట్రానికి మేలు చేయండి, ప్రజలకి న్యాయం చేయండి. అది చేతగానప్పుడు పక్క పార్టీన ఉండే అతను అడిగేదానికి హక్కు ఉంటుంది. ఆయన నెల్లూరు సిటీకి ఇన్ఛార్జ్, ఆయన ప్రతిదీ ఆయన అడిగే హక్కు అతనికి ఉంది. అతను అడుగుతాడు న్యాయంగా, అతను అడుగుతున్నాడు, మీరు సమాధానం చెప్పండి. అంతేగాని అది చేతగాక, ఏం చెప్పాలో తెలియక మీ దొంగ బండారాలన్నీ బయటికి తవ్వి లాగేస్తున్నాడు. దానికి మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏదో భయపెట్టాలా, కాలేజీ మీద రైట్స్ చేయించాలా. ఎంత అన్యాయం అండి! ఎంత అన్యాయం! దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్టు దొంగలు మీరయ్యి వాళ్ళ కాలేజీ మీద రైట్స్ చేయించడానికి ఎప్పుడు చిన్న ఇది మచ్చ కూడా లేదు వాళ్ళ కాలేజీలకు కానీ, కృష్ణ చైతన్య సంస్థానం మీద కానీ చిన్న మచ్చ కూడా లేదు. మీ నారాయణ వీళ్ళు, మీరు మీ కాలేజీల్లో జరగని అవినీతి లేదు, మీ కాలేజీల్లో హాస్పిటల్లో జరగని అన్యాయాలు లేవు. కానీ అవన్నీ అడిగేదానికి ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళు అడిగితే వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, రాష్ట్ర ప్రజల్ని ఎంత నాశనం చేసేస్తున్నారు. వాళ్ళ డబ్బు మొత్తం, ధనం మొత్తం, సంపద ఎక్కడికి పోయింది? ఆ దరిద్రమైన బెల్ట్ షాపులు ఓపెన్ చేసేసి సముద్రాల్లో కూడా బెల్ట్ షాపులే, గుడికాడ బెల్ట్ షాపులే, దర్గాల కాడ బెల్ట్ షాపులే. ఆడపిల్లకాయల రక్షణ లేదు.
మహిళలకి అసలు రక్షణ ఉందా? పోనీ సంపాదన అనేది ఎక్కడైనా ఉందా? ఇచ్చిన హామీలు ఒకటన్నా నెరవేరుస్తున్నారా? ఆ రోజు ఏమో నేను ఇంత ఇస్తా అంత ఇస్తా, ఇంకా 4 బిడ్డల్ని కానండి నేను చించేస్తాను అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఉన్నదానికి గతి లేదు కానీ ఇంకో దానికి కావాలన్నాడంట మీలాంటి వాళ్ళు. ఏమి రాజకీయాలు చేస్తున్నారో ఏమో మరి. మీరు వచ్చారు కానీ రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది. రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం అయిపోయాయి. ఎవ్వరు బాగుపడిందిలే, సర్వనాశనం చేసేశారు రాష్ట్రాన్ని. దాని మీద పోరాడుతూ మా చంద్రశేఖర్ రెడ్డి గారు ధైర్యంగా నిలబడుతుంటే ఆయన్ని బెదిరించాలా, భయపెట్టాలా, ఏదో విధంగా ఆయన గొంతు నొక్కాలా అని మీ ఒక ఆలోచన తగ్గించుకోండి. అది మీ కళ తప్పనిచ్చి అది నెరవేరదు.